హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పానీపూరిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం ఎప్పుడన్నా సాయంత్రం పూట అలా వెళ్ళి పానీపూరి తింటూ ఉంటాం కదా, అదే పానీపూరిని మనం ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను. అలాగే పానీపూరి చేసే టైంలో పూరి మెత్తపడటమో లేకపోతే పొంగకపోవటమో అలా ఉంటుంది కదా, చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన విధంగా చేస్తే టేస్ట్ కూడా అదిరిపోతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పానీపూరిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి, చిన్న రవ్వ. అలాగే 1 కప్పు దాకా మైదా పిండి వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికన్నా కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ వేసుకొని కప్పుకొని 1 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఇలా 1 గంట నానబెట్టుకుంటే పూరీలు అనేటివి చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఆలు మసాలాని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక 5 నుంచి 6 ఆలుని మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి. చల్లబడిన తర్వాత పైన తొక్క తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని, కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటే ఆలు మసాలా రెడీ అయిపోయినట్టే. ఇది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆలు మసాలా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ పానీపూరిలోకి పానీని ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ పానీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. 1 కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. 1 కప్పు పుదీనా వేసుకొని, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. 1/2 చెక్క దాకా నిమ్మకాయ రసం పిండుకొని, తగినంత ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి 1 లీటర్ దాకా నీళ్ళని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసి ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటే పానీ కూడా రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీకు కారం తక్కువ అనిపిస్తే, ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇందులో మెయిన్ పులుపు, ఉప్పు, కారమేనండి. అవి చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ పూరీలు ఎలా చేయాలో చూద్దాం. 1 గంట పిండిని బాగా నానబెట్టుకున్న తర్వాత పైన ఉండే క్లాత్ని తీసేసి కొంచెం పిండిని తీసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, ఆ పిండి మీద మళ్ళీ క్లాత్ను కప్పి పెట్టాలి. లేకపోతే పిండి ఆరిపోతుంది. మనం తీసుకున్న పిండిని ఇలా 1 నిమిషం పాటు ఒత్తుకున్న తర్వాత రౌండ్ ముద్దలా చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కన్నా కొంచెం మందంగా రుద్దుకోవాలి. మరీ పలుచగా రుద్దకూడదు, కొంచెం మందంగా రుద్దుకోవాలి. మరీ ఎక్కువ మందంగా కానీ లేకపోతే మరీ పలుచగా కానీ రుద్దుకోకూడదు. మీడియంగా రుద్దుకున్న తర్వాత మనం ఒక గ్లాస్తో లేకపోతే ఒక చిన్న బౌల్తో షార్ప్గా ఉండే వాటితో ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండిని ఇలా తీసేసుకోవాలి. తీసుకొని మిగతా పిండి మీద కూడా తడి క్లాత్తో కవర్ చేసి పెట్టుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా రుద్దుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పూరి వేసుకున్న తర్వాత దానిపైన ప్రెస్ చేసుకోవాలి. అలాగైతేనే పూరి అనేది పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు మరీ ఎక్కువ, అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలాగ మీకు ఎన్ని వీలవుతే అన్ని పూరీలను వేసుకొని పైన ప్రెస్ చేసుకుంటూ పూరీలు అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోకి పూరీలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే పూరీలు అనేటివి పొంగవు. ఇలా పొంగిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని గోల్డెన్ కలర్లోకి ఇక్కడ చూపించిన విధంగా కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పానీ మసాలా పూరి ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇలాగ అన్నీ పూరీలోకి స్టఫ్ చేసుకొని పానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా పానీపూరిని ఇంట్లోనే తయారు చేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ పానీపూరిని ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒకసారి నా ఛానల్ని చెక్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.